ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ యొక్క వాక్యమును నాయన వినుటకు వచ్చి ఉన్నాము. వినగలిగిన చెవులను, నీ వాక్యమును గ్రహించుకుండే మనస్సును అనుగ్రహించి తండ్రి, నీ వైపు చూసి నీ కార్యములను నాయన నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారినడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు ఒక ఉపమానము చేత ఎవరు దేవుని రాజ్యములో ప్రవేశించగలరు అని ఆయనతో మాట్లాడుతున్న వారితో సంబోధించడం చూడగలము. ఒక ఉపమానము చెప్తున్నాడు. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆయన మొదటిగా ఒక కుమారుని వద్దకు వెళ్ళి, కుమారుడా, నేడు నీ వెళ్ళి మన యొక్క పొలములో పనిచేయము అని అడిగినప్పుడు అతడు నేను వెళ్ళను అని సెలవిచ్చినాడు. అయితే తర్వాత తన మనస్సును మార్చుకొని, మొదటిగా తండ్రి యొక్క మాటను అంగీకరించలేదు, కానీ తర్వాత తన యొక్క మనస్సును మార్చుకున్న వాడిగా తండ్రి యొక్క పొలమునకు వెళ్ళి పని చేసినాడు. తండ్రి మరలా రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తండ్రి యొక్క మాటకు లోబడిన వాడిలాగా తను తాను కనపరుచుకొని నేను వెళ్తానని చెప్పినాడు. కానీ తండ్రి యొక్క పొలమునకు వెళ్ళి పని చేయలేదు. ఈ ఉపమానంలో ప్రభు జన సమూహమును చూసి అడిగిన ప్రశ్న, వీరిలో ఎవరు తండ్రి యొక్క మాటకు విధేయులుగా ఉన్నారన్నప్పుడు, ఎవరైతే తండ్రి యొక్క మాటను విని దానికి చెవియొగ్గి తన యొక్క హృదయమును మార్చుకొని పొలంనకు వెళ్ళి పని చేసినాడో ఆ వ్యక్తి అని జవాబిచ్చిన. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మీకన్నా ముందు సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యములకు ప్రవేశిస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశము పొందుకుంటారు అని వారితో చెప్పటం చూడగలం. దీనికి కారణం ఏమిటంటే, వారు తమ పాప జీవితములో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము వారికి అనుగ్రహించబడినప్పుడు తమ యొక్క హృదయములను పరిశోధించుకొని తమ హృదయములు సరిచేసుకున్న వారిగా దేవుని ఎదుట నమ్మకముగా జీవించేదానికి తమ యొక్క హృదయాన్ని సిద్ధపరచును. అయితే అనేక దినములుగా దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క మాటలకు విధేయులుగా ఉన్న రీతిగానే జీవిస్తూ కూడా దేవుని బిడ్డను నేనని చెప్పుకునేవారు తమ యొక్క హృదయములో దేవునికి విరోధమైన కార్యముల చేత నింపబడిన దాన్ని బట్టి, లేక తన స్నేహితునికి విరోధముగా, తన కుటుంబానికి విరోధముగా, ఇతరులకు విరోధముగా మాట్లాడే మనస్సు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని రాజ్యములో వారు పొందుకోవలసిన బహుమానం, ఆయన రాజ్యంలో ప్రవేశించే ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయమున నీ జీవితము ఎలాగున్నది? నీకు మొదటిగా దేవుని యొక్క వాక్యము కొన్నిసార్లు కఠినముగా ఉంటుంది. ఇది అంగీకరించడానికి నాకు ఇష్టం లేదనుకొనవచ్చు. కానీ ఎప్పుడైతే నీ హృదయము దేవుని యొక్క వాక్యము పైన కేంద్రీకరించబడుచున్నదో, దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయమును తాకటం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము యొక్క హెచ్చరికలు నీవు గ్రహించుకోవటం ప్రారంభిస్తున్నావో, ఆ దినమున దేవుని కొరకు నేను నమ్మకముగా జీవించాలి, నేను ఇంతవరకు చేసిన పాపములు, ఇంతవరకు చేసిన అవిధేయమైన కార్యములను విడిచిపెడతాను, నేను దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నాను, ఆయన రాజ్య వ్యాప్తి కోసము జీవిస్తాను, ఆయన పొలములో పని చేసేదానికి నన్ను నేను అప్పగించుకుంటాను అని నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే నిజముగా ఆయన ప్రేమామయుడు గనుక
నీవు ఆయన యొక్క పొలంలో పనిచేసేదానికి, ఆయన రాజ్యంలో నీకును ఒక స్థానం ఇచ్చేదానికి ప్రభు ఆశ కలిగి ఉన్నారు. అయితే ప్రతి దినము నేను మంచి భక్తిపరుణ్ణి, మంచిగా దేవుని యొక్క సేవకుల మాటకు లోబడతాను, దేవుని వాక్యాన్ని ప్రకారము నడుచుకుంటున్న రీతిగా చూపించుకుంటూ అంతరంగములో దేవుని యొక్క ప్రేమను కలిగి లేకపోతే, ఆయన యొక్క హృదయము నీలో లేకపోతే, నీవు నిజముగా ఈ రెండవ కుమారుడులాగా వెళ్తాను అని చెప్పి వెళ్ళని ఒక వ్యక్తిలాగానే నిలిచిపోతావు. అనగా దేవుని ప్రేమను నేను చూపిస్తానంటావు, కానీ నీలో నుండి దేవుని ప్రేమ వెల్లడించబడదు. నిన్ను చూసిన వారు దేవుని ప్రేమను కనుగొనరు. నీవు దేవునికి ఉపయోగము లేని వ్యక్తిగా, లేకపోతే దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశము పొందలేని ఒక వ్యక్తిగా మారిపోతావు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీ బలహీనతలు ఎలాంటి అయినా సరే వాటిని విడిచిపెట్టుకొని నా యొద్దకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఇచ్చే మాటలను విని వాటిని హృదయంలో భద్రపరచుకో. నీ హృదయంలో అవి జీవ జల ధారలుగా మారుతాయి. అవి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాయి. అనేకుల యొక్క జీవితాన్ని మార్చగలవు అని ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాంటి మనస్సు కలిగి దేవుని వెంబడిస్తున్నావు? ఎలాంటి హృదయమును కలిగి దేవుని వెంబడిస్తున్నావు? మొదటి కుమారులాగా తిరుగుబాటు స్వభావం నీలో ఉన్నప్పటికీ దేవుని వాక్యమును విని నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు చూసినట్లయితే ప్రభు నిన్ను తన యొక్క ఫలములో, తన యొక్క రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. అయితే రెండవ కుమారులాగా మంచివాడిలాగానే ఉంటూ దేవుని ప్రేమను గుర్తించకపోతే, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించకపోతే, ఒక దినం వస్తుంది నీవు అగ్ని గంధకములతో మండే గుండములో పడద్రోయబడతావు. అక్కడ ఏడుపును పళ్ళు కొరకొట్టే ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీకు ముందు 2 రకాల మనుషులు ఉంచున్నారు. నీవు ఎలాంటి వ్యక్తిగా జీవిస్తావు? ఎలాంటి కృపను పొందుకోవాలని ఆశిస్తున్నావు? ఈ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. దేవుని కోసము నమ్మకముగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవా, ఈ ప్రాతకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము నాయన నీ వాక్యము మాకు అనుగ్రహించబడినప్పుడు, అవి మా హృదయములను తాకినప్పుడు దేవా అప్పగించుకొని నీకు లోబడే వారిగా చేయము. అప్పుడే నీ రాజ్యములో మేము ప్రవేశము పొందుతామని ఈ వాక్యము సెలవిస్తుంది. దేవా, మంచి వారిలాగా ఇతరులకు ముందు నటన చేస్తూ నీ ప్రేమను రుచి చూడని వారికి నీ రాజ్యంలో ప్రవేశము లేదని నీ వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున మేము నాయన నీ వాక్యమును స్పందించిన వారిగా, నీ వాక్యముకు చెవియొగ్గిన వారిగా జీవిస్తూ నీ వైపు చూసే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.